లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా ఓటమిని చవిచూస్తుంది. రెండోసారి డబ్ల్యూటీసీ గదను ముద్దాడాలని భావించిన కంగారులకు నిరాశ మిగిలింది. ఇప్పటి వరకు ఐసీసీ ఫైనల్స్లో ఆస్ట్రేలియా కేవలం 4 సార్లు మాత్రమే ఓడింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఓటమిపై ఆ దేశ మాజీ క్రికెటర్లు విశ్లేషణలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ ప్లేయర్ మిచెల్ జాన్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బౌలర్లు ప్యాట్ కమిన్స్, స్టార్క్, హేజిల్వుడ్, లియోన్ ఘోరంగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. మరీ ముఖ్యంగా హేజిల్వుడ్పై విమర్శలు గుప్పించారు. భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ వారం రోజుల పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. తిరిగి ప్రారంభమైన తర్వాత పలువురు ఫారెన్ ప్లేయర్లు, మరీ ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐపీఎల్లో పాల్గొనడానికి నిరాకరించారు. కారణం జూన్ 11 నుండి ప్రారంభమయ్యే డబ్ల్యూటీసీ ఫైనల్స్ కోసం సిద్ధమవ్వాలని వారు భావించారు. అయితే హేజిల్వుడ్ మాత్రం ఆర్సీబీ తరఫున ఆడేందుకు తిరిగి భారత్ వచ్చారు. జూన్ 3న ఫైనల్స్ జరగగా అనంతరం హేజిల్వుడ్ డబ్ల్యూటీసీ ఫైనల్స్ కోసం ఇంగ్లాండ్ వెళ్లాడు. దీంతో ప్రాక్టీస్ కోసం తగినంత సమయం దొరకలేదు. ఈ క్రమంలో ఐపీఎల్లో తిరిగి పాల్గొన్న హేజిల్వుడ్పై జాన్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ జట్టు కంటే ఐపీఎల్కే ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని నిలదీశాడు. వాయిదా పడ్డ తర్వాత తిరిగి ఐపీఎల్ వెళ్లాలన్న హేజిల్వుడ్ నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.